డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఆధునిక భారతంలో దేశ ఐక్యత పునాదులను బలంగా నిలబెట్టిన దూరదృష్టి కల ద్రష్ట. గడిచిన 1700 సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురవుతున్న దేశంలోని 17% హిందువుల సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ ఎన్నో జనజాగరణ ఉద్యమాలు నిర్వహించారు. మన దేశంలో గాంధీజీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్వహించిన సామాజిక సమానత ఉద్యమాల్లో చుక్క రక్తం బొట్టు నేల చిందలేదు. అలా దేశంలో గత 1700 సంవత్సరాలుగా కొనసాగిన అస్పృశ్యత, వివక్ష, కుల అసమానతలను భారత రాజ్యాంగం ద్వారా వ్యవస్థాపూర్వకంగా నిర్మూలించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది. అందువల్ల ఆయనను ప్రపంచంలోనే గొప్ప శాంతియుత ఉద్యమకారునిగా పేర్కొనవచ్చు. భారత రాజ్యాంగ రూపకర్తగా పేరు తెచ్చుకున్న అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలో జన్మించారు. మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. 1912లో BA పరీక్షల్లో ఉత్తీర్ణుడైన తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరి 1915లో MA, 1916లో PhD పట్టాలను పొందారు. 1917లో డాక్టర్ అంబేద్కర్ గా స్వదేశానికి తిరిగి వచ్చి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. హిందూ సమాజంలో కాలానుగుణంగా మార్పు రాదని ఆగ్రహించి నిరాశకు గురై 1933లో నేను హిందువుగా పుట్టాను, హిందువుగా మాత్రం చావను, ఏ మతంలో సమానత్వం ఉంటుందో ఆ మతాన్ని స్వీకరిస్తాను అని బహిరంగ ప్రకటన చేశారు. హిందువుగా చావను అని ప్రకటించినప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. తన కుల నిర్మూలన అనే ప్రసంగంలో కుల విభజన వల్ల, కుల అసమానతల వల్ల, కుల వ్యవస్థ వల్ల హిందూ సమాజం సమైక్యంగా లేదు. అలా మారిన వారంతా తిరిగి వెనక్కి రావాలంటే ఏ కులంలోకి రావాలి? వారు ఏ కులంలోకి రాగలరు? ఎవరైనా ఇతర మతస్థులు తమ మతం వదిలి హిందూ మతంలోకి రావాలంటే నేటి కుల వ్యవస్థ వారి ప్రవేశానికి అడ్డుగా ఉంది. ఇది హిందూ సమాజానికి పెద్ద సమస్య. ఇలా వారి మొత్తం ప్రసంగం హిందూ సమాజం హితం జరగాలనే కోణంలోనే సాగింది. హిందూ తత్వ చింతనలో ఉన్న గొప్పతనాన్ని అంబేద్కర్ గుర్తించారు. హిందూ తత్వ చింతనలో మాత్రమే దేవుడు అందరిలో ఉన్నాడు అనే ఆలోచన ఉంది, మరెక్కడా లేదు. ఈ ఆలోచన ద్వారా సామాజిక సమానత్వం సాధ్యమవుతుంది. కానీ హిందూ తత్వ చింతనలోని శ్రేష్టత్వానికి, ఆచరణలో ఉన్న అసమానతలకు ఈ అంతరమే ప్రధాన సమస్య. ఈ అంతరం పోవాలి అని అంబేద్కర్ కోరారు. స్వాతంత్ర భారతం సిద్ధించిన తరువాత న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్ను డాక్టర్ అంబేద్కర్ రూపొందించారు. ఈ సందర్భంగా హిందూ శబ్దం నిర్వచిస్తూ ముస్లింలు, క్రైస్తవులు, పారసీకులు కాని భారతీయులందరూ హిందువులే అన్నారు. ఇలా హిందుత్వానికి విస్తృతమైన సమగ్రమైన నిర్వచనం ఇచ్చారు. 1916లో భారతదేశంలో కులాల పుట్టు పూర్వోత్తరాలు అనే పరిశోధనా గ్రంథంలో కుల అసమానతలు ఉన్న ప్రపంచంలోని ఏ సమాజంలో లేని సాంస్కృతిక ఐక్యత హిందూ సమాజంలో మాత్రమే ఉందని అంబేద్కర్ విశ్లేషించారు. హిందూ సమాజంలో చిచ్చు పెట్టడానికే ఆంగ్లేయ పాలకులు ఆర్య, ద్రావిడ అనే నకిలీ సిద్ధాంతాన్ని కల్పించారని వివరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆహ్వానం మేరకు 1939 మే 12న పూనాలోని శిక్షణా శిబిరాన్ని అంబేద్కర్ సందర్శించారు. ఆ శిబిరంలో 100కు పైగా షెడ్యూల్ కులాల కార్యకర్తలు ఉండటం చూసి అంబేద్కర్ ఎంతో ఆనందించారు. తాను ఆశించిన సామాజిక సమానత కార్యాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మౌనంగా చేస్తుందని శ్లాఘించారు. ఇలా హిందూ సమాజ సంఘటన చేస్తున్న RSS పట్ల అంబేద్కర్ సానుకూల దృక్పథం ప్రదర్శించారు. 1949 నవంబర్ 25న జరిగిన భారత రాజ్యాంగ కమిటీ తుది సమావేశంలో ప్రసంగిస్తూ మనకు లభించిన స్వాతంత్ర్యం సుస్థిరంగా ఉండాలంటే కులము, ప్రాంతము, పార్టీ, సంస్థల ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని అంబేద్కర్ స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ షెడ్యూల్ కులాల ఉన్నతి కోసం, సమానత్వం కోసం నిరంతరం పనిచేస్తూనే భారతదేశ ప్రయోజనాల కోసం అహరహము శ్రమించారు. ఆ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అందుకే ఆయన భారత జాతీయ నాయకుల్లో ప్రత్యేకత సంతరించుకున్నారు.